వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. బీహార్లో పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలపరిచారన్నారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ పార్లమెంటు ఎదుట ప్రసంగించారు. అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు సంధించారు. ఓటమిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. విపక్షాలు సభలో తమ పాత్రను పోషించాలని సూచించారు. मेरी एक सबसे बड़ी चिंता रही है पिछले कई लंबे समय से सदन में जो पहली बार चुन करके आए हैं या जो छोटी आयु के हैं, वैसे सभी दलों के सभी सांसद बहुत परेशान हैं, बहुत दुखी हैं। उन्हें अपने सामर्थ्य का परिचय कराने का अवसर नहीं मिल रहा है, अपने क्षेत्र की समस्याओं की बात बताने का अवसर नहीं मिल रहा है। राष्ट्र के विकास की यात्रा में भागीदार बनने के लिए वो अपनी कुछ बात बताना चाहते हैं, उस पर भी रोक लगा दी जा रही है। कोई भी दल हो, हमें किसी को भी हमारी ये नई पीढ़ी के आ रहे नौजवान सांसद, पहली बार आए हुए सांसद, उनको अवसर देना चाहिए। उनके अनुभवों का हमें सदन को लाभ मिलना चाहिए। इस नई पीढ़ी के अनुभव सदन के माध्यम से राष्ट्र को भी लाभान्वित करेंगे और इसलिए मेरा आग्रह रहेगा कि इन चीजों को गंभीरता से लें। ड्रामा करने के लिए जगह बहुत होती है, जिसको करना है करते रहें। यहाँ ड्रामा नहीं, डिलीवरी होनी चाहिए। नारे के लिए भी जितने नारे बुलवाने हैं वो पूरा देश खाली पड़ा है। पराजित होकर के आए वहां बोल चुके हो, जहां अभी पराजय के लिए जाने वाले हो वहां भी बोल दीजिए। मेरी एक सबसे बड़ी चिंता रही है पिछले ఇవాల్టి నుంచి ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో వారోత్సవాలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా సంబరాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇవాళ మహబూబ్ నగర్ మక్తల్లో సభ జరగనుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అలాగే ఈ నెల 2న భద్రాద్రి కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో సభలు జరగనున్నాయి. రైట్గా ప్రజాపాలన వారోత్సవాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రభుత్వం ఇలాంటి ఈ వేడుకలు ఎలా నిర్వహిస్తుంది, ఏంటి డీటెయిల్స్? రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఈ డిసెంబర్ 9 నాటికి 2 ఏళ్లు పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల వారీగా సభలు, సమావేశాలు, పెద్ద ఎత్తున వారోత్సవాలు జరుపుకోవాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే నిన్న మనం చూడొచ్చు, నిన్న ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా వారోత్సవాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా నిన్న మీడియాతో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ రోజు నుంచి దాదాపు 6 రోజుల పాటు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు ఉమ్మడి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా వారోత్సవాలు కండక్ట్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ వారోత్సవాలకు అర్బన్ ఏరియాలో అంటే గ్రామ పంచాయతీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో, అక్కడ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కేవలం అర్బన్ మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఏరియాలోనే సభలు, సమావేశాలు, వారోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇందులో భాగంగా ఈ యొక్క వారోత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఇందులో భాగంగానే ఈరోజు మొదటగా వనపర్తి చేరుకుంటారు. మధ్యాహ్నం మక్తల్ నుంచి ఈరోజు మధ్యాహ్నం వనపర్తి నుంచి మక్తల్కి చేరుకొని అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి. అందులో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి వాకిటి శ్రీహరి కావచ్చు, వీరు స్థానిక ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వనపర్తి నుంచి ఆత్మకూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడ నుంచి మక్తలకు మధ్యాహ్నం తర్వాత ఈవినింగ్ పూట అక్కడ చేరుకొని అక్కడ మక్తల్లో నిర్వహించినటువంటి అంబేద్కర్ నగర్లో ఒక పెద్ద ఈవెంట్, ఒక సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో అర్బన్ ఏరియాల్లో మొత్తం కూడా ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు మొత్తం కూడా కవర్ చేసేందుకు ఈ సభలకు తెరతీశారనేది బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఎన్నికల కమిషనర్కి కూడా ఫిర్యాదు చేశారు. రేపు మనం చూడొచ్చు, రేపు భద్రాద్రి కొత్తగూడెంలో ముఖ్యమంత్రి
సమావేశం అర్బన్ మున్సిపాలిటీ ఏరియాలో అక్కడ సభను ఏర్పాటు చేస్తే అక్కడ వారోత్సవాలకు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా ఇస్తారు. దీంతో పాటు డిసెంబర్ 3న ఉస్నాబాద్లో కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్లో పెద్ద సంఖ్యలో అక్కడ సమావేశాలు ఏర్పాటు చేశారు. మరోవైపు డిసెంబర్ 4వ తేదీన ఆదిలాబాద్లో ఏర్పాటు చేశారు. డిసెంబర్ 5న నర్సంపేట, డిసెంబర్ 6వ తేదీన దేవరకొండ. మొత్తం ఆరు ప్రదేశాల్లో ఈ యొక్క 6 ప్లేసెస్లో ఉమ్మడి జిల్లాలో 6 ప్లేసెస్లో పెద్ద ఎత్తున వారోత్సవాలు జరుపుతానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఆ సభలు సమావేశాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కొన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి పథకాలు, అదేవిధంగా అమలవుతున్నటువంటి పథకాలు సంబంధించినటువంటి ఫ్రీ బస్ కావచ్చు, మరోవైపు గ్యాస్ కావచ్చు, కరెంటు కావచ్చు, అదేవిధంగా పెన్షన్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, మరోవైపు రైతు రుణమాఫీ కావచ్చు, ఈ అన్నిటి అంశాలకు సంబంధించిన వాటిపై కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి మొత్తం ఈ వారోత్సవాల సందర్భంగా ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పర్యటనలపై ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కొంత ఆరోపణలు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలు చేస్తారు, వీటిని వెంటనే నిలుపుదల చేయాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కి బీఆర్ఎస్ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. కానీ గ్రామ పంచాయతీలు కాక కేవలం అర్బన్ మున్సిపాలిటీ ఏరియాలని ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇప్పటికే మనం చూడొచ్చు, ఆ రూట్ మ్యాప్ని కూడా సిద్ధం చేశారు. ఈరోజు మక్తల్ నుంచి అక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్, మక్తల్, వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. అక్కడ కొన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా శంకుస్థాపన చేసి రేపు భద్రాద్రి కొత్తగూడెం కూడా వెళ్లే అవకాశం ఉంది. ఈ వరుసగా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల పర్యటన మాత్రం ఇప్పటికే ఖరారు కానుంది. కేవలం వారోత్సవాలు అంటే 2 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ వారోత్సవాలు జరపడానికి మాత్రమే ఈ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నట్టు కూడా అటు ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా నిన్న మీడియాతో మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. అనిల్. రైట్ సునీల్, థ్యాంక్ యూ. విశాఖలోని కైలాసగిరిపై నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ శ్రీభరత్, మేయర్ పీల శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. వీఎంఆర్డీఏ ద్వారా పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు ప్రణవ్ గోపాల్. ఇక విశాఖ పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇక త్వరలో కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల సమ్మేళనమే ప్రపంచ తెలుగు మహాసభల ఉద్దేశమన్నారు చైతన్య విద్యా సంస్థల చైర్మన్ చైతన్యరాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను రాష్ట్ర ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బారాజు, ఎమ్మెల్యే ఆనందరావుతో కలిసి ఆవిష్కరించారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1 వరకు జరగనున్న ఈ సభలకు తొలి రోజు సీఎం చంద్రబాబు హాజరవుతారని, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నట్లు చెప్పారు చైతన్య. ఇక వివిధ రంగాలలో నిష్ఠాతులైన 1600 మంది ప్రముఖులను సత్కరించనున్నట్లు వెల్లడించారు. మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు అమలాపురం ఉన్నటువంటి కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28 శనివారం, మార్చి 1 ఆదివారం చేయడానికి ఈ రోజున నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని, వివిధ తెలుగు సంఘాలు ప్రపంచవ్యాప్తంగా, అలాగే ఇతర రాష్ట్రాల తెలుగు సంఘాల వారిని ఆహ్వానించి దాదాపు 1100 మంది కవుల్ని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా రాజమహేంద్రవరంలో 1వ, 2వ ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటి రోజు కార్యక్రమం శ్రీ జగంటి వారి యొక్క జ్యోతి ప్రజ్వలన వారితో ప్రారంభించి 2 రోజులు కూడా దాదాపు 4 వేదికలు ఇక్కడ ఏర్పాటు చేసి అత్యంత అద్భుతంగా చేయడానికి ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం కోసం నిర్ణయం తీసుకున్నాం.
దీత్వా తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా చీరాల సముద్ర అల్లకల్లోలంగా మారింది. అలలే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 రోజుల పాటు బీచ్లను మూసివేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే చీరాల, వేటపాలెం మండలాల్లోని వాడరేవు, రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం, విజయలక్ష్మీపురం బీచ్లను మూసివేశారు పోలీసులు. బీచ్ ప్రాంతాల్లో ఆంక్షలు విధించిన అధికారులు పర్యాటకులు రావద్దని కోరారు. బీచ్ల వద్ద బందోబస్తు పెంచారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో సీటు కోసం రగడ చోటు చేసుకున్న ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. ప్రయాణికుని జుట్టు పట్టుకుని చితకబాదారు మహిళా ప్రయాణికులు. తాము ఖర్చు వేసుకున్న సీట్లో పురుషుడు కూర్చోవడంతో గొడవ మొదలైంది. మాట పెరగడంతో ఆ పురుష ప్రయాణికుని జుట్టు పట్టుకుని చితకబాదారు. ఆ దాడితో బస్సులోని మిగతా ప్రయాణికులు నివ్వెరపోయారు. ఏం చేయాలో తెలియక ఈ గొడవ ఎటు తిరిగి ఎటు పోతుందోననే భయంతో అలా చూస్తూ ఉండిపోయారు. ఇది తుని నర్సీపట్నం మధ్య నడిచే ఆర్టీసీ బస్సులో జరిగింది. టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడమోర్ను ఆమె వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. కొంతకాలంగా సమంత, రాజ్ నిడమోర్ డేటింగ్లో ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ వంటి సిరీస్లకు కలిసి పనిచేయడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సమంతకు సద్గురు జగ్గి గురుభావం, ఈసా ఫౌండేషన్తో ఉన్న అనుబంధం కారణంగానే అక్కడ వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. కొంతకాలంగా సమంత, రాజ్ డేటింగ్లో ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ వంటి సిరీస్లకు కలిసి పనిచేయడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సమంతకు సద్గురు జగ్గి వాసుదేవ్పై ఉన్న గురుభావం, ఈసా ఫౌండేషన్తో ఉన్న అనుబంధం కారణంగానే అక్కడ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక సమంత రెండో పెళ్లికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్. అయితే గత కొంతకాలం హీరోయిన్ అది సమంత డైరెక్ట్ రాజ్ నిడిపోరు అయితే పెళ్లి చేస్తున్నట్టుగా కూడా ఈరోజు వీడియో పెళ్లి చేస్తున్నట్టు ఎప్పుడైతే నిన్నటి నుంచి కూడా ఏదైతే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు సంబంధించిన ట్విట్టర్ లో కూడా ఏదైతే రాజు నిడిపోయి వాళ్ళ భార్య ఏదైతే స్టాలిన్ ఉందో ఆమె కూడా దీనికి సంబంధించి కూడా ఒక ట్వీట్ లో చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో మీరు పెళ్లి
ఇంకా ఫౌండేషన్ ద్వారా అక్కడే ఖాళీ సమయాల్లో కూడా అక్కడ ప్రశాంతంగా గడిపేది. అయితే అక్కడే చేసిన సమాచారంలో తెలుస్తా ఉంది. అయితే తక్కువ మంది ఆ సంవత్సరంలోనే చిన్న సంవత్సరం వాళ్ళ ఈ వివాహం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది.